కుల గొడవల్లో అతి దారుణంగా 2 ఏళ్ల పాపని తొక్కి చంపేసిన కాంగ్రెస్ సర్పంచి తూకారాం రెడ్డి. నాగర్ కర్నూలులో అయితే మల్లన్న స్వామి జాతర జరుగుతుంది. అయితే ఈ జాతరని దర్శించుకోవడానికి గణేష్ అనే కుటుంబం అక్కడికి వెళ్ళింది. వీళ్ళైతే చాకలి కులానికి చెందిన వాళ్ళు. అయితే వీరు చాకలి కుటుంబం వాళ్ళు చాలా తక్కువ కులం వాళ్ళని చెప్పేసి వీళ్ళని అయితే గుళ్ళోకి పంపించలేదు. వీళ్ళు ఒకేసారి మేమెందుకు దేవుని దర్శించుకోకూడదని చెప్పేసి అక్కడ కొంచెం గట్టిగా మాట్లాడారు. దీంతో అక్కడున్న కుల పెద్దలు అంటే కొంచెం వీళ్ళకంటే పెద్ద కులం ఉన్న వాళ్ళైతే వీళ్ళనైతే ఆ బూతులు తిడుతూ వాళ్ళనైతే కొట్టడం జరిగింది. ఇలా 3 గంటల పాటు వీళ్ళని కులం పేరుతో దేశించి ఆడవాళ్ళనైతే పచ్చిబూతులు తిడుతూ వాళ్ళనైతే కొడుతూ ఉన్నారంట. లాస్ట్కి మాకు 2 నెలల పాప ఉందయ్యా, మమ్మల్ని వదిలిపెట్టండి అని ఆ పాపని తీసుకెళ్ళి ఆ సర్పంచ్ కాళ్ళ దగ్గర పెడితే ఆ సర్పంచ్ ఆ పాపని కాలుతో తన్నేశాడంట. ఆ తన్నేసిన వెంటనే తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. బాగా విపరీతంగా కొడుతుంటా రెడ్లు పాపని తీసుకుపోయి కాళ్ళ మీద పడేసి కొట్టబాకండి అన్నారు. పాపనాడు కాళ్ళ మీద పడేసినా కనికరం లేకుండా పాపని కాలుతో చనిపోయేవాడు. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని ఇలా కులం పేరుతో దేశించారు, మా చిన్న పాపని కాలుతో తన్ని చంపేశారని అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పోలీసులు కూడా అక్కడ కంప్లైంట్ తీసుకోలేదంట. తిరిగి అట్నుంచి వేరే సర్పంచ్ వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టారంట. ఇంకా చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటారు దేశంలో. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ బయటికి రానివ్వట్లేదండి. అయితే చాలామంది తెలియదు వాళ్ళకి ఈ విషయం. కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఆ సర్పంచ్కి తగినంత శిక్ష పడాలి, అలాగే ఆ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి.